అన్నంలో కొబ్బరి పచ్చడి వేసుకొని తింటారని తెలుసు కానీ అన్నంతో కొబ్బరన్నం చేసుకుంటారని ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పేసేయండి. అలాగే ఒక్కసారి మన రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి ఒక లైక్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్నంతో పులిహార కాకుండా ఇంకేమైనా చేయమని కోరుకున్నాను. మా శ్రీవారి కోరిక తీర్చడానికి నేనైతే కొబ్బరన్నం చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. చాలా నెలలు సంవత్సరాలు అయింది కొబ్బరన్నం చేసేసి. ఇంకా నేను అందుకని చక్కగా కొబ్బరి ముక్కలు తీసేసుకుని పచ్చిమిర్చి 3 అందులోనే వేసేసుకుని చీకటి చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పచ్చిమిర్చి ముట్టుకున్నాక ఏ గంటలోనే పెట్టుకుంటానేమో, పాపను ముట్టుకుంటానేమో అని చాలా భయం. అందుకని ముందు జాగ్రత్త ఎక్కువ, చాదస్తం ఇంకా ఎక్కువ. ఇంకా అందుకని కొబ్బరి చక్కగా ముక్కలు చేసేసుకుని ఆ తర్వాత మిక్సీ చేసేసుకుని పేస్ట్ లాగా కావాల్సిన కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకోవచ్చు. కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి కూడా మా పిల్లలకి తినిపించాలి కానీ వాళ్ళు ఏరేస్తూ ఉంటారంటే అనుకుంటున్న వాళ్ళు చక్కగా కరివేపాకు కొత్తిమీర కూడా ఒక 2 రెబ్బలు వేసేసుకుని అది కూడా మిక్సీ చేసేసుకోండి. అయితే పేస్ట్‌లా చేయొద్దండి, కొంచెం పొడి పొడిగానే కావాలి మనకి, అప్పుడే రైస్ బాగుంటుంది. నా దగ్గర అయితే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోయింది, నేను వండిన అన్నం ఉండిపోయింది కాబట్టి అది వేస్ట్ చేయకుండా నేను కొబ్బరన్నం చేసేస్తున్నాను. మీరు లంచ్ బాక్స్లోకి ఇద్దామనుకున్నప్పుడు చక్కగా అప్పుడప్పుడే వండిన వేడివేడి అన్నంతో చేసుకున్న బాగుంటుంది. లేదు బాస్మతి రైస్ నానబెట్టుకుని బాస్మతి రైస్తో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు తీసి పాలతో అన్నం ఉడికించడం ఒక వర్షన్ అయితే, ఇది ఇంకొక వర్షన్ అనమాట. సింపుల్గా అయిపోతుంది. నేనైతే చక్కగా కలపడానికి వీలుగా ఉన్న పెద్ద గిన్నె తీసుకుని అందులోనే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకుని మీరు పోపు దినుసులు వేసేసుకోండి. పోపు దినుసులు వేసుకున్నాక జీడిపప్పు కూడా వేసుకుంటే కొంచెం పంట కిందకి తగులుతూ బాగుంటుంది కాబట్టి జీడిపప్పు కూడా వేసేసుకోండి. ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు, క్రిస్పీగా తగులుతూ బాగుంటాయి అన్నమాట. ఇంకా చక్కగా ఇవి వేసేసుకొని ఓపికగా వేయించుకోండి. సిమ్లో కానీ మీడియం హైలో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే పోపు వేగుతుంది, చక్కగా మాడిపోకుండా ఉంటుంది. నేను కరివేపాకు మిక్సీలో వేయలేదు కాబట్టి కరివేపాకు ఇందులో వేసేసుకున్నాను. చిరుపాట్లు ఆడిపోయాక చక్కగా ఇంకా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి బాబు. 5 మినిట్స్ కూడా పట్టదు ఈ రైస్ చేసుకోవాలంటే. కొబ్బరి ముక్కలు చేసుకోవడానికి పట్టే టైం తప్ప ఇంక ప్రాసెస్కి అయితే పెద్దగా టైం పట్టదు. అలాగే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి టైం పట్టదు. ఒకసారి ట్రై చేయండి, ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇందులోనే నేను పసుపు ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేడివేడి అన్నం అయితే ఇక్కడే స్టవ్ కట్టేసేయచ్చు, ఎందుకంటే కొబ్బరి అంత వేగాల్సిన అవసరం లేదు, పచ్చి కొబ్బరి కూడా బాగుంటుంది కాబట్టి. లేదు మీరు ఒకవేళ కనుక చెద్దన్నంతో నిన్నటి అన్నంతో చేస్తుంటే 1 నిమిషం స్టవ్ ఉంచండి, ఎందుకంటే అన్నం కూడా వేడుకుతుంది కాబట్టి చక్కగా అన్నం కూడా కొంచెం తినడానికి బాగుంటుంది. చెద్దన్నం చల్లగా ఉన్న అన్నం తినలేము అనుకున్న వాళ్ళు అందులోనే కొంచెం చలికాలం కదా, అందుకని వేడివేడి అన్నం అయితే మాత్రం స్టవ్ కట్టేసేయండి, ఎందుకంటే ఇంకా ఉడికితే మ్యాష్ అయిపోతుంది ఎక్కువ కలిపితే. కలపడం కూడా కొంచెం జాగ్రత్తగా కలపండి వేడన్నం అయితే. ఇంటిది చక్కగా చల్లారాక లంచ్ బాక్స్లోకి పెట్టేశారనుకోండి, ఇందులో సైడ్ డిష్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేస్తాం కదా. సో మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, క్రిస్పీగా పల్లీలు జీడిపప్పులు తగులుతూ కూడా అద్భుతంగా ఆనందంగా తినేస్తారు. ఇంకా అదండి, నేనైతే మా వారిని తింటారా టేస్ట్ చూస్తారా వీడియో తీస్తానంటే ఒప్పుకోలేదు. ఇంకా అందుకని చేసిన వాళ్ళకి తప్పదు కదా, నేను తినేసి టేస్ట్ చూసేస్తున్నాను, బాగుందని చెప్పేస్తున్నాను. మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేసి